బిగ్ బాస్ ట్రోఫీకి ఇంకొన్ని గంటలే టైముంది. అసలు విన్నర్ ఎవరు? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఇప్పుడు అందర్లోనూ టెన్షన్ నడుస్తోంది. అయితే ఈ ఫైనల్ ఫైట్ అనేది కేవలం ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య పోటీ కాదు. ఇది రెండు వేర్వేరు స్ట్రాటజీల మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం. ఈ విశ్లేషణలో ఆ యుద్ధం వెనుకున్న డేటా ఏం చెప్తోందో చూద్దాం. అందరి మైండ్లోనూ ఇదే కదా ఇప్పుడు రన్ అవుతున్న క్వశ్చన్. అయితే ఒక్క నిమిషం మన ఫేవరెటిజం, మన అభిమానమన్నీ పక్కన పెట్టేసి కేవలం నంబర్స్, ట్రెండ్స్, ఇంకా వాళ్ల గేమ్ ప్లాన్ ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఎవరు గెలవబోతున్నారు? అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ అనాలిసిస్లో మన పర్సనల్ ఒపీనియన్స్ అస్సలుండవు. ఫలానా కంటెస్టెంట్ అని పేరు చెప్పకుండా కేవలం మనకు అందుబాటులో ఉన్న డేటా, బయట నడుస్తున్న ట్రెండ్స్ ఏం చెప్తున్నాయో మాత్రమే చూద్దాం. మన టార్గెట్ విన్నర్ని ప్రిడిక్ట్ చేయడం కాదు, గెలుపును డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకోవటం. సరే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. చరిత్రాత్మక ఫైనల్ ఫైట్. అసలు ఈ సీజన్ ఫినాలేనో బిగ్ బాస్ హిస్టరీలోనే ఎందుకంత స్పెషల్గా చూస్తున్నారో ఇప్పుడు డీప్గా చూద్దాం. బహుశా బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలాంటి ఫైనల్ చూసుండాం మనం. ఎందుకంటే ఇది మామూలు ఫైట్ కాదు, ఒక నెక్ టు నెక్ ఫైట్. అంటే ఏంటంటే టాప్ 2 ఫైనలిస్టుల మధ్య ఓట్ల తేడా ఎంత తక్కువగా ఉందంటే లాస్ట్ మినిట్లో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగా ఇది చాలా షాకింగ్ విషయం తెలుసా? గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ డిఫరెన్స్ రికార్డ్ లెవెల్లో తక్కువగా ఉంది. ఇదొక రకంగా షోకి చాలా పెద్ద ప్లస్. ఆడియన్స్ ఎంతలా కనెక్ట్ అయ్యారనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ తేవలేదు. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ ఓటింగ్ డేటా. ఇంత క్లోజ్ ఫైట్ నడుస్తున్నప్పుడు ఆ నంబర్స్ మనకి ఏం సీక్రెట్ చెప్తున్నాయి? వాటి వెనకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. డేటా చూస్తే ఒక్కటే విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. టాప్ 2 ఫైనలిస్టుల మధ్య ఓట్లు ఆల్మోస్ట్ ఈక్వల్గా స్ప్లిట్ అయిపోయాయి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అని చెప్పడానికే లేదు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ టై. ఈ మాట మనం గాల్లో చెప్పట్లేదు. దీనికోసం కేవలం ఆన్లైన్ ఓట్లే కాదు, మిస్డ్ కాల్స్, సోషల్ మీడియాలో ట్రెండ్స్, చివరికి బయట జనాల్లో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ అనలైజ్ చేశాక చెప్తున్న మాటిది. సో ఈ డేటా అంతా చూశాక మనకొచ్చే క్లారిటీ ఏంటంటే, రిజల్ట్ ఫిక్స్డానో లేకపోతే వన్ సైడ్ అయిపోయిందనో వచ్చే మాటల్లో అస్సలు నిజం లేదు. ఫైట్ చాలా జెన్యూన్గా, చాలా టఫ్గా నడుస్తోంది. ఇక మూడో సెక్షన్ హైప్ వర్సెస్ కన్సిస్టెన్సీ. సరే, ఓట్లు సమానంగా ఉన్నప్పుడు అసలు విన్నర్ని డిసైడ్ చేసే ఫ్యాక్టరేంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. బిగ్ బాస్ గేమ్లో ఎప్పుడు ఉండే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఇదే అసలైన ప్రశ్న. ఓట్లు టై అయినప్పుడు గెలుపును శాసించే ఆ మ్యాజిక్ ఏంటి? ఆ కనిపించని ఫ్యాక్టర్ ఏంటి? ఈ క్వశ్చన్ మనల్ని ఈ సీజన్ కోర్ డైనమిక్స్లోకి తీసుకెళ్తుంది. ఈ సీజన్లో ట్రోఫీకి వెళ్లే దారులు రెండుగా కనిపిస్తున్నాయి. ఒకటి హైప్ రూట్, అంటే ఎప్పుడూ సౌండ్ చేస్తూ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, స్ట్రాంగ్ సపోర్టర్స్తో దూసుకెళ్లడం. రెండోది కన్సిస్టెన్సీ రూట్, సైలెంట్గా, స్టడీగా గేమ్ ఆడుకుంటూ వెళ్లడం. వీళ్ళక్కూడా సపోర్టర్స్ ఉంటారు, కాని వాళ్ళు సైలెంట్ సపోర్టర్స్. అయితే హైప్లో ఒక రిస్క్ ఉంది, అది నెగటివ్గా మారొచ్చు. అలాగే సైలెంట్ గేమ్లో ఒక బలముంది, అది స్ట్రాంగ్, కమిటెడ్ ఓట్ బ్యాంక్. సో ఈ ఫైనలు ఈ రెండు వ్యూహాల మధ్య జరుగుతున్న యుద్ధం అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ బయటి ప్రచారాల ప్రభావం. మరి ఈ హైప్ వర్సెస్ కన్సిస్టెన్సీ ఫైట్లో సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రోలేంటి? అవి ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి? చూడండి, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ఓట్లు తెచ్చిపెడతాయి, ఇందులో డౌట్ లేదు. కానీ ఇక్కడే ఒక ప్రమోషన్ పారాడాక్స్ పనిచేస్తుంది. అంటే ప్రచారం శృతి మించితే అది రివర్స్ కొడుతుంది. ఓవర్ ప్రమోషన్ చూసి న్యూట్రల్ ఆడియన్స్ విసుగెత్తి వాళ్లకి వ్యతిరేకంగా ఓటేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే: బయట ఎంత హడావుడి ఉన్నా విన్నర్ని డిసైడ్ చేసేది మాత్రం ఆటను మొదటి రోజు నుంచి ఫాలో అవుతున్న కోర్ ఆడియన్స్. వాళ్ళు చూసేది గేమ్, బయటి సౌండ్ కాదు. ఓకే, మన ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. తుది విశ్లేషణ, గెలుపెవర్ది? ఇప్పటిదాకా మనం చూసిన డేటా, ట్రెండ్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ కలిపి చూస్తే గెలుపు ఎటువైపు మొగ్గు చూపిస్తోంది? ఇప్పుడు తేల్చేద్దాం. అన్నింటినీ బేరీజ్ వేస్తే ఒక విషయం మాత్రం చాలా బలంగా అనిపిస్తోంది. ఈసారి పైటి కనిపించే ఆ హైప్ కంటే నిలకడగా ఆడిన కన్సిస్టెన్సీకే ఎక్కువ బరువు పడే ఛాన్స్ ఉంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఇంత టఫ్ ఫైట్లో గట్టిగట్టిగా అరిచే 100 మంది సపోర్టర్ల కన్నా
సైలెంట్గా ఓటేసే ఒక్క సపోర్టర్ చాలా పవర్ఫుల్. సో ముగించే ముందు ఒక్కసారి చూద్దాం ఈ సీజన్ ఎందుకు ఇంత హిస్టారిక్. 1 నరాలు తెగే ఉత్కంఠతో ఫైనల్ ఫైట్. 2 రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్. 3 ఆడియన్స్ పర్ఫెక్ట్గా 2గా చీలిపోవడం. 4 హైప్కి కన్సిస్టెన్సీకి మధ్య జరిగిన అల్టిమేట్ యుద్ధం. ఇవన్నీ ఈ సీజన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఎవ్వరు గెలిచినా ఓకే, కానీ ఈ ఫైనల్ ఒక్కటి మాత్రం క్లియర్గా ప్రూవ్ చేసింది. బిగ్ బాస్ గేమ్ అనేది హౌస్లో ఆడేది మాత్రమే కాదు, బయట కూడా ఆడతారు. సరే, మరి హిస్టారిక్ ఫైనల్లో చివరికి ఏది గెలుస్తుంది? సోషల్ మీడియాలో కనిపించే హైపా, లేక సైలెంట్గా పని చేసుకుపోయిన స్ట్రాటజీనా? ఇంకొన్ని గంటల్లోనే మనందరికీ తెలిసిపోతుంది.